హాయ్ అండి, వెల్కమ్ టు మేరీ గార్డెన్. ఈ వీడియో ప్రతి వీడియో కూడా మీరు క్లిక్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు చూడండి. తప్పకుండా మా సబ్స్క్రైబర్లు అందరు కూడా మరి ఒకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నెలంతా కూడా చెప్పుకోవచ్చు 2024 సంవత్సరంలోనూ. Subscribe now and press the bell icon. Never miss an update. నేను చూపిస్తాను, చూసారండి. ఇది మైక్ అనమాట. ఎందుకు తీసుకున్నానంటే ఇది నా వీడియోలు ఇంతవరకు మైక్ లేకుండానే మాట్లాడాను. అందరూ కొంతమంది సబ్స్క్రైబర్స్ ఏమంటున్నారంటే మాట లో వస్తుంది కొంచెం గట్టిగా మాట్లాడండి అన్నారు. గట్టిగానే మాట్లాడినా ఫోన్లో మాట్లాడుతున్నా కాబట్టి తేడాగా వచ్చిందేమో అనేసి ఇది ఆన్లైన్లో పెట్టారు. ఇది మైక్ అండి, నేను మైక్ ఇస్తాను. మరి ఇంకో వీడియో ఏంటంటే నేను చిన్న హార్వెస్టింగ్ చేస్తున్నాను. మామిడికాయ ఇంకా ఉన్నాయి ఇదిగోండి మామిడికాయ చూసారా, చిన్నవి పెద్దవి కూడాను. ఇంకా ఉంచుదాం అనుకున్నాను కానీ ఇక రాలిపోతున్నాయి, చాలా కాయలు రాలిపోయినాయి. ఇంకా అందులో ఉంచేసాను, చాలా కాయలు రాలిపోయినాయి. ఇంకా ఈ చిక్కుడుకాయలు కూడా ఉన్నాయన్నాను కదా, చిక్కుడుకాయలు కూడా చాలా పైకి ఉన్నాయి. ఇవి కూడా అయిపోయినాయండి, తీసేస్తాను. కొంచెం నిల్వ ఉంచుతుంటే నల్ల పేను బంక పెట్టేస్తుంది. బాగా పైకున్న ఈ విత్తనాలు ఉంచేస్తాను. సరే, టమాటాలు నిన్న కోసేసాను, ముగ్గు పని ఎలా కోసాను. ఏంటంటే విత్తనాలు ఇంకా పండలేదు, దీన్ని ఇలా కట్టుకోవాలి. ఇది చెరీ టమాటా నారండి. ఇది తీసేసి నేను మట్టి అంతా నేను కలుపుకొని ఆ మట్టిలో వేసేదాకా దీంట్లో ఉంచుతున్నాను. మా పిల్లలు వాటర్ పోయలేదు అనుకుంటా, డ్రై అయిపోయింది. ఇప్పుడు నేను పోసుకుంటాను. చూసారా చక్కగా వచ్చింది. దాన్ని మనం నీరు పోయకపోతే ఏంటంటే ఇట్లకి మరి ప్రాణం నిలవాలంటే నీళ్ళు పోసుకోవాలి మొక్కకి. ఈ మందార మొక్క చాలా బాగా వచ్చిందండి. మాది ములగ చెట్టు చూసారా, ఈ టప్లో పెట్టానండి. కంటైనర్ ఎంత ఉంది, చిన్నది. దీన్ని చాలా అపురూపంగా ఏంటంటే పురుగు పుట్టరేం పెట్టుకోకుండా మళ్ళీ కాపు మొదలెట్టింది. టబ్లో పెట్టానండి. ఇదండి మీకు మళ్ళీ నేను రెండోసారి నేను వీడియో చేసినప్పటికీ కాయలు వస్తాయి కాబట్టి చూపిస్తాను. మళ్ళీ ఇప్పుడు కొత్త సంవత్సరంలో పూత వేయటం ప్రారంభించింది. పనగంటాకు కోస్తా. డ్రాగన్ ఫ్రూట్ ఎక్కువగా రొట్లాగా అంటే మనకి అనుకూలంగా పెట్టుకోవాలి. దాన్ని అన్నిటిని తీసేసి ఇలాగ కంచిలాగా వేసి, కంచి అంటే సపోర్ట్ పెట్టి దాన్ని ఇలాగ దానిలోంచి వచ్చేలాగా పెట్టుకోవాలి. ఇది చూడండి, ఈ రమ్మెలాగా అన్నీ వచ్చేసింది. ఇప్పుడు నా ఒక్కదాని వల్ల అవ్వదు, వాళ్ళని బట్టి ఇలాంటి పనులను చూపిస్తాను. చాలా పని ఉందండి గార్డెన్లోను. చామదుంపలు కూడా రెడీ అయిపోయినాయి. ఇప్పుడు నేను తీయను, పోస్తాను. మీరు పచ్చిమిరకాయ చెట్లు, వంకాయ చెట్లు, తర్వాత పెండ చెట్లు ఇవన్నీ వేసుకున్నారనుకోండి, ఈ చెట్లు సంవత్సరం అంతా కాస్తాయి. సంవత్సరం అంతా మీరు కాసుకోవచ్చు. అయిపోయింది కదని మొక్క తీసేయకండి, ఏరు బాగాలేదని తీసేయద్దు, చచ్చిపోయిందని దాన్ని తీసేయద్దు. అది చూడండి, చూసి అదే మళ్ళీ చిగురేస్తుంది. చిగురేసి మళ్ళీ కాపు కాస్తుంది.
అలాగే చాలా చెట్లు నాకు మొలిచినాయి, కాపు కూడా కాసింది. పచ్చడికాయలు వేసి మామిడికాయ వేసి పచ్చడి చేస్తుంది మా పాప. ఇవాళ ఆకారు మామిడికాయ అండి అది. ఈ పనగంట కూర తింటేనండి ఆరోగ్యానికి చాలా మంచిదండి. మనకైతే ఎప్పుడు మరి తప్పుడే ఉంటుంది, బజార్లో దొరకట్లేదు, మార్కెట్లో కొందామంటే దొరకట్లేదు. ఎక్కువ అది సీజన్ కాలంలో, వర్షాకాలంలో బాగా వస్తుంది అది. ఇప్పుడు ఇంటి దగ్గర కాబట్టి మనకి ఎప్పుడు మరి తప్పుడే ఇలా శ్రద్ధగా చేసుకుంటాం కాబట్టి అది ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తుంది. నేను అదే చెప్తున్నానండి ప్రతి ఒక్కరికి, మీ గార్డెన్లోను ఎవరికైనా రకరకాలుగా మనం పెంచుకోవాలనుకున్న వాళ్ళు ఊరికే పూల మొక్కలే కాకుండా ఇలాగ ఆకుకూరలు కూడా పెట్టుకోండి. అంటే పిల్లలకి ఎక్కువ మొక్కలు పూల మొక్కల మీద ఉంటారు కాబట్టి గులాబీ మొక్కలు అవి పెంచుకుంటూ ఉంటాం. దాంతోపాటు నేను కుండీలు ఎక్స్ట్రా తీసుకొని మట్టి మంచిగా వేసుకుంటే రోజుకి ఎన్ని పూలు కాకుండా చూసారా. పెద్ద పెద్ద కలర్ కూడా రకరకాల కలర్ కింద వస్తుంది. ఇది అవి ఉంచేసండి, రేపు ఎప్పుడు కోసుకుంటారు. చాలా బాగున్నాయి అండి. ఈరోజు హార్వెస్టింగ్ అంటే ఇంకా పూలు ఉన్నాయి కానీ ఈ 2 పూలు కోసాను. ఈ మామిడికాయను మనం పచ్చడి చేస్తాను. ఇప్పుడు ఈ పచ్చిమిరకాయలు మన పచ్చిమిరకాయలే, ఇంకా పైన కూడా ఉన్నాయి కోసుకొచ్చి. చిక్కుడుకాయలు, చిక్కుడుకాయ, మామిడికాయ, పచ్చిమిర్చి. ఇది పెండర్ లాగా, ఇది కూడా ఫోన్ యాపిల్ ఫోన్ కొనుక్కున్నప్పుడే పనిచేస్తుంది. దానికి ఇది కూడా ఇచ్చారు. ఈ 2 మైకులు. ఇది మైక్ అండి, ఇది ఇలా అక్కడ పెట్టుకోవచ్చు. రిసీవర్ ఫోన్ పెట్టుకోవాలి, రిసీవర్ ఫోన్ పెట్టుకోవాలి. అది ఎలా పెట్టాలో చూపిస్తాను. ఇదో మైక్, 2 మైకులు ఇచ్చారు. 2 మైకులు, ఒక రిసీవర్. మనకి ఛార్జింగ్ పెట్టుకునేది. దీన్ని ఛార్జింగ్ పెట్టుకుంటే ఎప్పుడు ఎక్కడ లాంగ్ వెళ్ళినా సరే దీన్ని పెట్టుకుని ఇలా ఫోన్కి ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుని మైక్ ఇలాగా ఇలా పెట్టుకోవచ్చు. ఇవన్నీ ఇలా దీన్ని ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఇలా ఛార్జింగ్ పెట్టుకుని అక్కడ మన ఫోన్కి ఛార్జింగ్ పెట్టుకునే దానికి పెట్టుకుంటే సరిపోద్ది. మైక్ ఇలా పెట్టుకుని మాట్లాడుతానండి. ఇప్పుడు ఈ రోజు వీడియో అనేది మైక్ ద్వారానే మాట్లాడాను. ఎలా ఉందో, క్లారిటీ ఉందో లేదో మా కామెంట్ ద్వారా తెలియచేయండి. ఓకే అండి. ఈ వీడియో చూసి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసిన అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈ వీడియో చూసి షేర్ చేయండి. మీ బంధువులకి, స్నేహితులకి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.